తల తన్నేవాడికి తాడి తన్నేవాడు ఉంటాడు అన్న సామెతకు నిదర్శనంగా ఒక స్టోరీ మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిపి స్టోరీ టైం అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ నాన్ డీటెయిల్లో చదివిన ఒక స్టోరీని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఒక చిత్రకారుడు తను గీసిన చిత్రాల వల్ల మనుషుల్నే కాకుండా పక్షులను సైతం అతను మైమర్పింపజేసేంత శక్తి అతనికి ఉంది. ఒకసారి తన మరో చిత్రకారుడు తన స్నేహితుడైన వ్యక్తిని ఇంటికి ఆహ్వానిస్తాడు. అతని ముందు తన చిత్రకళా ప్రదర్శన చేయాలని ఆరాటపడిపోయి ఇంటి ముందర ఒక ఫ్లవర్ అయితే పెయింటింగ్ చేసి పెడతాడు. పెయింటింగ్ చేసి పెట్టిన 10 నిమిషాలకి ఆ నిజమైన ఫ్లవర్ అనుకొని చాలా పక్షులు దాని మీద వచ్చి మోసపోయి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాయి. దాన్ని చూసిన ఈ చిత్రకారుడు ఆశ్చర్యపోతాడు. నీలో చాలా టాలెంట్ ఉండే అంటే బాగా ఉప్పొంగిపోతాడు. నాకు మించిన వాడు ఈ ప్రపంచంలో లేదు అన్న విధంగా మాట్లాడతాడు. సరే, అతని గర్వాన్ని అణచాలని ఈ చిత్రకారుడు అనుకుంటాడు. మరో ఆదివారం ఇతన్ని తన ఇంటికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తాడు. ఇంటికి రమ్మని చెప్తే ఆదివారం అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతను ఒక రూమ్ లో తీసుకుపోయి దూరంగా ఒక చిత్రాన్ని గీసి పెట్టి 2 సోఫాల్లో ఇద్దరు దూరంగా కూర్చుంటారు. కూర్చున్నప్పుడు అతను ఆ చిత్రాన్ని చూసినప్పుడు ఇది నువ్వు గీసిందా అంటాడు. అవును, అది నేను గీసిందే ఆ చిత్రము అంటాడు. అరే, ఆ పైన తెర బాగా కప్పేస్తున్నావు, ఆ తెర ఓపెన్ చేసినావంటే బొమ్మ బాగా క్లియర్ గా కనిపిస్తుంది కదా అంటాడు. అందుకు ఈ చిత్రకారుడు అంటాడు, ఆ బొమ్మ గీసింది నేనే, కానీ దానిపైన తెర కప్పలేదు. అలా తెర వేసినట్లుగా నేను చిత్రాన్ని క్రియేట్ చేశాను, నేను పెయింటింగ్ చేశాను అంటాడు. అప్పుడు ఇది అర్థమవుతుంది, తల తన్నేవాడికి తాడి తన్నేవాడు ఉంటాడు. తనకన్నా గొప్ప చిత్రకళాకారులు ఈ ప్రపంచంలో ఉన్నారు, తను ఒక్కడే గొప్పవాడు కాదు అనుకొని తను అంతకు ముందు ఆదివారం ఇతన్ని ఏ విధంగా తానే గొప్పవాడు అనుకుని అవమానపరిచాడు, దానికి పశ్చాత్తాపం చెంది అతని దగ్గర సారీ అడుగుతాడు. ఇద్దరు మళ్ళీ గొప్ప ఫ్రెండ్స్ గా ఉంటారు. ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది నాకొక్కడికే సబ్జెక్ట్ తెలుసు, నాకు మించినోడు ఈ ప్రపంచంలో ఎవరూ లేదని విర్రవీగుతా ఉంటే, పెద్దవాళ్ళు చెప్పిన సామెత ప్రకారం మనం ఎంత గొప్పవాడైనా మనకు మించినోడు ఈ ప్రపంచంలో ఇంకోడు ఉండే ఉంటాడు. కాబట్టి మనం ఎదుటివాడి దగ్గర ఎంత నేర్చుకోవాలో ప్రయత్నించాలి, కానీ మనమే గొప్పవాళ్ళం అన్ని మనకే తెలుసు అనుకోవడం అది మూర్ఖత్వమే అవుతుంది.